సీమకే వీడాలి నాడే కదల రంగమే కదలాలి కదలాలి కదల సీమకే వీడాలి నాడే కదల రంగమే అన్నలు తమ్ములు అక్కలు చెల్లెలు అంతా సల్లంగుండాలి తమ్ముకు వచ్చిన చిమ్మటి చీకటి చెల్లా చెదురైపోవాలి కనులు పనులు నదులు నిధులు నేటితో సొంతం కావాలి ఆగటి వలసలు ఆకలి పాలన కూలి వాకిళ్లలో వెన్నెల కురిసిన రోజుల కోసం తన చాటల కోసం ఆ పాపి కొండల్లో గోదావరి అలలా నడవాలి ప్రతి అడుగు నమ్మకమే దిశలా నమ్మకమే దిశలా స్థానిక సర్పంచ్ లక్ష్మమ్మ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సర్పంచ్ అయినా వచ్చింది ఏంటంటే ఇక్కడ ఎస్సీ వాళ్ళ ఫస్ట్ గేటెల్ వచ్చినాయి, గేటెల్ కట్టించేసినాం. తర్వాత ఏమొచ్చిందంటే ఇది గోపాలమిత్ర వచ్చింది, అది కట్టించేసిన. అది శేఖపూర్ ఏమనుకోకండి, శేఖపూర్లో 2 సీసీ రోడ్లు వచ్చినాయి, పోపిచ్చేసిన. ఒకటి ఎస్సీ కాలనీ, ఒకటి బీసీ జనరల్. తర్వాత ఏమొచ్చిందంటే జీప్ వచ్చింది, జీపీ చేపించేసిన. ఏది వచ్చినా కానీ నేను నా జైల్లో 3 సంవత్సరాలు అయిపోతుంది, ఏది వచ్చినా కానీ బాగు పోయకుంటుందని 2 మళ్ళీ జడ్జి 2 రోడ్లు ఇచ్చిండు. ఏది పొలాలకు అంటే ఇక్కడ ఆవుల రోడ్డు, అక్కడ రోడ్డు 2 రోడ్లు. అంటే అక్కడ మాటగాలు ఉంటుంది, నాడిసిన మాట అని మాట ఉంటుంది. ఆ మాటగాల దాకా రోడ్డు పొలాలకు వెళ్ళి 2 రోజులకు తనిచ్చిండు పనుసు, అదిసుగా అయిపోయింది. ఏది వచ్చినా ఇప్పటిదాకా లింగపురం అన్ని రైట్ అయినాయి. కాకపోతే సార్ ఏదేనంటే చిన్నపల్లి నుంచి లింగపురం వరకు మనకు మాటగాలు ఉంది, పొలాల వారేది. అది ఇంపార్టెంట్ అన్నది. ఏంటికనంటే సీసీ రోడ్, అది సీసీ వాళ్ళ దానికి చిన్నపల్లి దాకా పోసుకున్నారు కాబట్టి లింగపురం దాకా లేదు. లింగపురం నుంచి నిజాంపురం పోతాయి, బిన్నెలకు పోతే చెరవ నీళ్ళు అవి. అది మాత్రం మీరు సార్ చెప్తున్నాను. ఏంటికంటే సీసీ వాళ్ళ దానికి మాటగాలకు అది చెప్తా, సార్ చెప్తాను. అది మళ్ళీ ఏంటంటే సార్ ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల మొత్తం వాటర్ ప్లాంట్ ఉంది సార్. మన లింగపురం లేదు, మొత్తం అన్ని నిజాంపురం ఉంది, చిన్నపల్లి ఉంది, బిన్నెలకు పట్టి దగ్గర వాటర్ ప్లాంట్, మిల్లర్ వాటర్. అది మాత్రం లింగపురం లేదు సార్. ఇది పెద్దదిగా ఇది ఒకటి మాత్రం ఈ సమస్య అని ఒక్కొక్క తప్పదు అనుకుంటా గానీ అయినా ఇంకా ఏటి ఉంటాయి ఊరు అన్నప్పుడు. ఇప్పుడు మాకు మెయిన్ నీటి సమస్య. ఇంతకు గత ప్రభుత్వం శాంక్షన్ చేయించిన 5.5 కోట్లు మాట కాలువ శాంక్షన్ అయింది, అయినా దాంట్లో పూర్తిగా నిధులు వినియోగించుకోలేదు. దానికి సీసీ రోడ్డు, సీసీ డ్రైన్, సీసీ వాల్ చేయాలా, సైడ్ వాల్స్, మరియు ఒక సైడ్ రోడ్డు మాట కాలువకు. మరియు అలాగే నాలేశ్వర్ మాట అని ఉన్నది, దానికి కూడా శాంక్షన్ అయినాయి, నిధులు పూర్తిగా ఖర్చు కాలేదు. దాన్ని యుద్ధ ప్రాతిపదికన మీద ఎమ్మెల్యే గారు దాన్ని ప్రత్యేక దృష్టి పెట్టి దాంట్లో ఎన్ని నిధులు ఉన్నాయి, ఎంత అయింది, ఎస్టిమేషన్ ప్రకారం వర్క్ కాలేదు. ఆ వర్క్ ని పూర్తి చేయిస్తారని ఆశిస్తున్నాను. అలాగే మేము ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు మా దగ్గర ఒక నిజాంపూర్ విలేజ్ దగ్గర ప్లాట్లోకి 23 ప్లాట్లు ఉన్నాయి, ఇండ్లున్నాయి. ఆడ నీటి సౌకర్యం లేక బాగా ఇబ్బందులు అవుతున్నాయి. దానికి ఒక మినీ వాటర్ ట్యాంక్ వేస్తూ మళ్ళీ నీటి సౌకర్యం అక్కడ లేదు, ఇక్కడ 1 కిలోమీటర్ దూరం నుంచి 1/2 కిలోమీటర్ దూరం నుంచి నీరు ఇవ్వాలని కోరుతున్నాం. మరియు ఈ జన్నాపల్లి టు నిజాంపూర్ వరకు బీటీ రోడ్డు, డబుల్ రోడ్డు, అది శాంక్షన్ కు దగ్గర ఉన్నది. ఒకసారి ఎమ్మెల్యే గారు చెప్తే, ప్రత్యేక దృష్టి చెప్తే అది శాంక్షన్ అవుతుందని మాకు ప్రత్యేక శ్రద్ధ వహించి అదొకటి శాంక్షన్ చేయించగలరని కోరుతున్నాం. అదేవిధంగా మా దగ్గర ఎస్సీ కమ్యూనిటీ అంటే గోసమ్మలు ఎస్సీలు ఎక్కువ ఉన్నారు ఈ విలేజ్ కి. అలాగో 2 కమ్యూనిటీ హాళ్ళు ఎప్పటి నుంచో పెండింగ్లు ఉన్నాయి, అవి 2 ఇప్పించగలరని కోరుతూ, ఇవి చేసిన తర్వాత ఇంకా ఉంటే మేము కోరుకున్నట్టు ఇవైతే వేయించగలరని ఎమ్మెల్యే గారు కోరుతూ ముగిస్తున్నాను. శాసనసభ్యులు పెద్దలు షకీల్ గారికి, అదేవిధంగా మండల పరిషత్ ఉపాధ్యక్షులు సోదరుడు
గోవర్ధన్ రెడ్డి గారు, స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ బాలరాజు గారు సోదరులు, వారితో పాటు వచ్చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహరావు గారు, మరి ఈ మండలం సంబంధించినటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీలు, అదేవిధంగా చాలా మంది పెద్దలు నైపెట్టు మండలం తరలి రావడం జరిగింది. భోజనం నుంచి కూడా రావడం అందరికీ లింగపూర్ గ్రామ తరఫున, నైపేట్ మండలం తరఫున అభినందన తెలియజేస్తూ, ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమంలో బాగా మంచుకోవడానికి మనతో పాటు ఉండి మన సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం కోసం ఈ రోజు మన లింగపూర్ రావడం జరిగింది. కాబట్టి మన ఎమ్మెల్యే గారికి గ్రామ పంచాయతీ బిల్డింగ్, ఆ తర్వాత గోపాలమిత్ర బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన ప్రజల సౌలభ్యం కోసం. మరి ఈ ప్రాంతంలో మన గొర్రెలు, మేకలు, పశువులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మరి గోపాలమిత్రులు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి ఇప్పుడు ఇంతకు ముందే మన సర్పంచ్ గారు, అదేవిధంగా మన ఎంపీటీసీ సభ్యులు మాట్లాడడం జరిగింది. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ మన గ్రామం అన్నప్పటికీ చాలా మిగిలే ఉంటాయి. తప్పకుండా అంచెలంచెలుగా ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి శాసనసభ్యులు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి జడ్పీటీసీగా నా వంతుగా ఈ గ్రామానికి నాకు చాదనయ్య గారికి కొద్దిగా చేయడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మాకు వచ్చిన నిధులతో వచ్చినట్టయితే గ్రామానికి తప్పకుండా అభివృద్ధి చేసేటువంటి అవకాశం రావాలని కోరుకుంటూ తప్పకుండా చేస్తామని చెప్పి, అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఈ గ్రామంపై దృష్టి పెట్టి, చిన్న గ్రామము, మరి ఏదైతే ముఖ్యంగా ఇక్కడ చాలా కడుగు బలహీన వారి చిన్న కుటుంబాలు ఉంటాయి కాబట్టి కొన్ని ఇల్లు శాంక్షన్ ఎక్కువ అవసరం ఉంటుందని చెప్పేసి కోరడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పించే దాంట్లో చొరవ చూపాలని చెప్పేసి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. దాదాపు ఈ గ్రామంలో పెన్షన్స్ ఎన్ని ఇచ్చినప్పటికీ ఇంకొక 5-10 పెన్షన్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి తెలియడం జరిగింది. మరి వారికి ప్రత్యేకంగా పిడి గారితో మాట్లాడేసి ఆ పెన్షన్స్ ఇవ్వవలసిందిగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా గ్రామం తరఫున కోరుతా ఉన్నాను. చెప్పినప్పుడు మరి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకపోయినా సార్ కంప్లీట్ అయిపోయింది, మరి పెట్టినప్పుడు అంటే ఖచ్చితంగా మనము లింగాపూర్కి పోదాము, మరి అక్కడ సమస్యలు తెలుసుకుందామని చెప్పడం జరిగింది. మరి గోపాల్ మిత్ర మరి భవనాన్ని ఇప్పుడే మనం ఈ 2 కూడా ఇనాగ్రేషన్ చేసుకున్నాం. అదే కాకుండా మరి ఈ లింగాపూర్కి మరి చాలా రోజుల నుంచి మరి ఎమ్మెల్యే గారు రావాలని చెప్పేసి ప్రజలు కోరడము, మరి వారికి చెప్పి వెంటనే సార్ తీసుకొస్తామని చెప్పి ప్రజలకు చెప్పడం జరిగింది. అదే అప్పు కాకుండా మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమంలో మరి ముందంజలో ఉంది. మరి పంటలు చాలా పండుతాయి. ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ 3 చెర్లు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది సార్. మరి మీ దృష్టి తీసుకొచ్చినాం. ఈ పెద్ద చెరువు ఉన్నాయి, ఇంకా 2 చెర్లు ఉన్నాయని చెప్పి 3 చెర్లు కూడా బ్రహ్మాండంగా ఇక్కడ మరి నీళ్లు మరి బ్రహ్మాండంగా ఇక్కడ నిండినాయి, చెరువు నిండినాయి. ఇవాళ రైతులు కూడా ఆనందంగా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నది సమస్య, ఇక్కడ ఇప్పుడు ఎంపీటీసీ గారు చెప్పాడు రోడ్డు సమస్య ఉంది సార్. అది కూడా మీ దృష్టికి తీసుకుపోయినాం. మీరు చెప్పారు అది కూడా అయిపోతుందని చెప్పారు. మరి అది కూడా ఆర్ఎంపీ దాంట్లో కానీ పిఆర్లో కానీ చెప్తారని చెప్పేసి మీరు అది చెప్పడం జరిగింది. అది కాకుండా మరి ఇక్కడ ప్రజలకు అందరికీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ ఉన్న మరి కేసీఆర్ గారు ఏదైతే పథకాలు చెప్పారో ఖచ్చితంగా మరి అన్ని కార్యక్రమాలు వారు చేస్తా ఉన్నారు. మరి ఇక్కడనే మన ఎంపీ కవితమ్మ గారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి అందుబాటులో, మరి ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా మరి ఇక్కడ మన కార్యక్రమానికి మరి ఎప్పుడు కూడా ఫోన్ చేయగానే రిసీవ్ చేసుకోగానే మన కార్యక్రమాలు అన్ని కూడా చేపడతా ఉన్నాం. ప్రభుత్వం కేసీఆర్ గారు ఏ సంక్షేమ పథకాలు చేసినా అన్ని కూడా అమలు చేయడానికి ఈ ప్రయత్నం చేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి పెద్దలు అందరూ కూడా మరి వివిధ గ్రామాల నుంచి వారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మరి మండలం నుంచి కానీ జిల్లా నుంచి కానీ మన నియోజకవర్గం నుంచి కూడా అందరూ కూడా అలాగే వేదికని అలంకరిస్తున్న పెద్దలు ఎంపీటీసీ బాలరాజ్ గౌడ్ గారికి, జెడ్పీటీసీ గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారికి, వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి గారికి, నవీపేట్ మండల పార్టీ అధ్యక్షులు నరసింహరావు గారికి, పృథ్వీరాజ్ గారికి, నాతో పాటు లింగాపూర్ గ్రామానికి విచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, గ్రామ ప్రజలందరికీ కూడా అక్కా చెల్లెలకు, అన్నాదమ్ములకు అందరికీ పేరు పేరున తెలంగాణ వందనాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఈరోజు లింగాపూర్ గ్రామంలో జీపీ బిల్డింగ్, గోపాల్ మిత్ర బిల్డింగ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లింగాపూర్ గ్రామం దాదాపు 34 లక్షల రూపాయలతోని లింగాపూర్ చెరువు చేసినాం. శాఖాపూర్ చెరువు 2 చెరువులు 16 లక్షలు 20 లక్షల రూపాయలతోని
2 చెరువులు చేసినాం. చాలా మంచి వర్షాలు పడినాయి కాబట్టి అన్ని చెరువులు కూడా నిండినాయి. చాలా రైతులు కూడా దాంతో చాలా రైతులకు ఉపయోగం అవుతుందని తెలియజేస్తున్నాం. ఏదైతే లింగాపూర్ గ్రామానికి వచ్చిన తర్వాత ఊరి ఒక పెద్ద సమస్య నాకు అనిపించింది ఏమున్నదంటే వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. ఇల్లు లేని వాళ్ళు చాలా మంది అక్క చెల్లెలు ఉన్నారు. ఇక్కడ ఈరోజు లింగాపూర్ లో మీ అందరికీ వచ్చే మార్చ్ లోపల 2వ విడతలో లింగాపూర్ గ్రామాన్ని డబుల్ బెడ్రూమ్ హౌస్ లో పెడుతున్నాం. వచ్చే మార్చ్ లోపలనే మళ్ళా ఇక్కడ వచ్చేసి దాన్ని ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరుగుతుంది. అయితే వచ్చే మార్చ్ మన ఒకటి మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఎలక్షన్ లో పోయినప్పుడే అందరికి చెప్పడం జరిగింది. లింగాపూర్ గ్రామానికి వచ్చిన తప్పకుండా ఇల్లు లేని వాళ్ళు ప్రతి ఒక్క అరువులకు పక్కా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని వాగ్దానం చేసినాం. టిఆర్ఎస్ పార్టీ మాటల పార్టీ కాదు, చేతల పార్టీ. తప్పకుండా రేపు మీకు 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టియకపోతే మీ ఊర్లో అడుగు కూడా పెట్టాను, మీకు ఓట్లు కూడా అడగనికి రాను. తప్పకుండా ఈ మార్చ్ ఏప్రిల్ లోపలనే వచ్చే విడతలో 2వ విడతలో లింగాపూర్ గ్రామంలో ఉన్న అందరికీ అరువులు, నిజమైన అరువులు ఎవరైతే ఉన్నారో ఇల్లు లేని వాళ్లకు ఖచ్చితంగా పక్కా ఇల్లు ఇస్తామని మీకు హామీ ఇస్తున్నా. ఇది కాకుండా స్థానిక సమస్యలు కొన్ని ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. దాంట్లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ అనేది దానికి 5 లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్ కోసం ఈరోజు మంజూరు చేస్తున్నాం నా సిటిపి నిధుల నుండి. అలాగే ఇక్కడ మనకు ఉన్న సమస్యల్లో ఇంకా మనకు సీసీ డ్రైన్స్ కానీ సీసీ రోడ్స్ కానీ ఇప్పుడు అడగడం జరిగింది సర్పంచ్ గారు. దాంట్లో కూడా ఒక 5 లాఖ్ రూపీస్, కమ్యూనిటీ హాల్ కి 5 లాక్స్, సీసీ డ్రైన్స్ కి ఒక 5 లాక్స్, మళ్ళా మార్చ్ తర్వాత ఇంకో 10-15 లక్షలు పెడదామమ్మా. ఇంకా ఒక 3 లక్షలు అయితే మనకు ఈ మహిళా భవన్ కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ రోజే 3 లక్షల రూపాయలు దానికి శాంక్షన్ చేస్తున్నాం. ఆ వర్క్ కూడా ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నా. మీకు దాని ప్రొసీడింగ్ కూడా ఒక 2-3 డేస్ లోపలనే మీకు ప్రొసీడింగ్ కూడా వచ్చే విధంగా నేను చూసుకుంటాం. ఇంకా ఇప్పుడు మన ఎంపీటీసీ గారు చెప్పినట్లు లింగాపూర్ D50/2 కెనాల్ దగ్గర దాదాపు 5.5 crore రూపీస్ సీసీ రోడ్లకు, కెనాల్ రిపేర్స్ కి, డ్రైనేజ్ కి వచ్చినాయి. కానీ ఆ పైసలు వచ్చినాయి కానీ పని జరగలే. పైసలు ఎడిపోయినాయి కూడా మనకు తెలియదు. తర్వాత రాష్ట్ర విభజనలో ఆ ఫైల్స్ ఏమైనా, ఏం సంగతి, మళ్ళీ ఆ ఫండ్స్ ఉన్నాయా లేవా, మనకు దాని గురించి అవగాహన. అదే పెండింగ్ బ్యాలెన్స్ మళ్ళా ఉందా గవర్నమెంట్ లేదా అది ఒక్కసారి కనుక్కోమని నడుస్తుందా ఇప్పుడు కూడా? ఓకే, వెరీ గుడ్. నేను దాని గురించి ఒకటి చెప్తా. దాని గురించి ఇప్పుడు మనకు శాఖాపూర్ దగ్గర కూడా ఒక అప్లికేషన్ వచ్చింది. కెనాల్ కింద అయిపోయింది, పొలాలు పైకి అయిపోయినాయి, మళ్ళీ నీళ్ళు అందట్లే అని వచ్చింది. మీకు కొద్దిగా అవగాహన తీసుకురావాలి దీని మీద. D28 నుంచి D50/2 వరకు దాదాపు 19.73 లక్షల రూపాయలు మన ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దాని టెండర్ కూడా అయిపోయింది. పనులు ఇప్పుడు ఒక వారం రోజులనే, ఎందుకంటే వర్షాలు ఉండే కాబట్టి పనులు మొదలు పెట్టలే. ఏదైతే సార్ పెద్ద ఎత్తున మల్లన్న సాగర్ కట్టి నిజాం సాగర్ ద్వారా ఏదైతే నీళ్ళు సప్లై చేయాలా అనుకున్నారు, దాంట్లో ముందు మన కెనాల్స్, గైడ్ వాల్స్ కానీ కెనాల్స్ అన్ని చక్కగా ఉండాలి కాబట్టి ఈ డిస్ట్రిబ్యూటరీ వర్క్స్ పనుల కోసం బోధన్ నియోజకవర్గంలో మన జిల్లాలో దాదాపు 113 కోట్లు శాంక్షన్ అయినాయి. మన బోధన్ నియోజకవర్గానికి దాదాపు 19.73 లక్షలు శాంక్షన్ అయినాయి. త్వరలో ఆ వర్క్స్ మొదలు పెడుతున్నాం. ప్రత్యేకంగా ఆ కెనాల్ ఏదైతే దాని లెవెల్ పైకి పెంచాలా అని అది ప్రత్యేకంగా మనం ఆదేశాలు ఇద్దాం. డిప్టీ ఇరిగేషన్ కి కూడా పిలిచి నేను మాట్లాడతా. దాని గురించి తప్పకుండా ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇది కాకుండా కూడా ఈ 5.5 కోట్ల విషయం ఏమున్నది అది కనుక్కొని ప్రభుత్వంలో మనం ఎట్లా దీనికి అది చేసుకోవాలో చూసుకొని తప్పకుండా దీని గురించి కూడా మీ ఎంపీటీసీ గారిని, నాతో పాటు సర్పంచ్ గారిని తీసుకెళ్లి ఇరిగేషన్ మంత్రి గారితో కలిసి తప్పకుండా ఆ పైసల గురించి కూడా మనం చూసుకుందాం. ఇంకా స్థానిక సమస్యలు ఏదైనా ఉండని అమ్మా, మీ ఆశీస్సులతో, మీ ప్రేమతో
మీ యొక్క త్యాగాలతో మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీ ఆశీస్సులతోని మేము గెలిచినాం. నేను గెలిచిన ఇక్కడ బోధన ఎమ్మెల్యేగా మన ఎంపీ కవితక్క గారు గెలిచారు. తప్పకుండా మీకు అందుబాటులో ఉంటూ మీ అభివృద్ధి కొరకు మీకు సేవ చేస్తాం. తప్పకుండా మీకు మీ అవసరాలకు మేము మీ పక్కన నిలబడతామని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇది కాకుండా కూడా మన బోధన నియోజకవర్గంలో మొన్న వర్షాలు పడినాయి. చాలా 10 సంవత్సరాల నుంచి సరైన వర్షాలు మన తెలంగాణ రాష్ట్రంలో లేవు. కానీ మొన్న వచ్చిన వర్షానికి చాలా మంది రైతులు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండే. కానీ కొన్ని అకాల వర్షాల వల్ల దాదాపు 45,000 నుంచి 50,000 ఎకరాలు సోయా నష్టం మనకు జరిగింది బోధన నియోజకవర్గంలో. అది కాకుండా కొంతవరకు వరి పంట కూడా నష్టమైంది మనకు. కానీ మనం అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి అందరికి కానీ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే రైతులు వారి యొక్క పంటలు నష్టపోయినాయో ఒక్క ఎకరం కూడా మిగలకుండా అన్ని కూడా రికార్డ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినాం. ఇక్కడ కూడా అటువంటి సమస్య ఏదైనా ఉంటే సర్పంచ్ గారు రైతులు ఎవరైనా పంట నష్టపోయిన వాళ్ళు ఉంటే అగ్రికల్చర్ ఆఫీసర్ కు రాపిచ్చి ఆ లిస్టు కూడా గ్రామ పంచాయతీలో అతికియాలని సర్పంచ్ అమ్మకి విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళా 2015-16లో దాదాపు 33,000 ఎకరాల సోయా, 7,000 ఎకరాల వరి పంట నష్టపోయింది. కాబట్టి అది ఒక 6 కోట్లు మనకు రావాల్సి ఉన్నాయి. ఆ 6 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీని మనం త్వరలో ఒక వారం 10 రోజులలోనే ఆ రైతులకు ఇప్పించే విధంగా నేను చూసుకుంటా అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది కాకుండా మొన్న వర్షాలు బడి కూడా ఏదైతే నష్టం జరిగింది అది కూడా తప్పకుండా అన్ని నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించి ఇమీడియట్ గా అతి త్వరలో మీకు ఇన్పుట్ సబ్సిడీ అందే విధంగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మళ్ళా ఈరోజు ప్యాడీ సెంటర్స్ కూడా ప్రతి చోట్ల ప్రభుత్వం ఐకేపీ ద్వారా కానీ సొసైటీల ద్వారా కానీ ప్రతి ఒక్క చోట ఈరోజు ప్యాడీ పర్చేస్ సెంటర్ పెట్టుకున్నాం. ఎవ్వరు కూడా ఆందోళన చెందే అవసరం లేదు. దాదాపు 1,550 రూపాయలు ఏ గ్రేడ్ కోసం ధర ఇస్తున్నాం. 470 బి గ్రేడ్ కి ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంది. కాబట్టి రైతులు అందరూ కూడా వారి యొక్క సరుకుని ప్రభుత్వానికి ఇవ్వచ్చు. ఇది కాకుండా కూడా రైతులని అభివృద్ధి చేసుకోవాలా, రైతులకు ఆదుకునే విధంగా పెద్ద ఎత్తున అంటే మొత్తం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మిషన్ కాకతీయ అనేది పెద్ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం ప్రభుత్వాన్ని. అంటే ఈ మిషన్ కాకతీయ ద్వారా ఇప్పుడు ప్రధాన మంత్రి గారు కూడా స్వయంగా అడుగుతున్నారు, ఇంత మంచి ప్రోగ్రామ్ ని మీరు ఎట్లా చేస్తున్నారు? మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, అక్కడి నుంచి కూడా ఒక బృందం వచ్చింది. మిషన్ కాకతీయ కార్యక్రమం ఎట్లా చేస్తున్నారు ఏంది అనేది. అంటే అక్కడ కూడా రైతులు పాపం చాలా ఇబ్బందిలో ఉన్నారు. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు తరతరాలుగా మన తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలంటే మన పల్లెలు బాగుండాలా, మన రైతులు బాగుండాలా, బాగుంటేనే మనకు బంగారు తెలంగాణ మనం సాధించుకుంటామనే ఉద్దేశంతో ఈనాడు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ప్రణాళికలు చేస్తూ మంచిగా రైతులకు ఉపయోగపడే విధంగా ఈరోజు సాగునీరు మరియు తాగునీరు మీద ప్రత్యేక దృష్టి పెట్టి మిషన్ భగీరథ కార్యక్రమం కూడా మొత్తం యావత్ ప్రపంచంలో ఇలాంటి కార్యక్రమం ఎవరు కూడా చేయలే. ప్రతి ఒక్క ఇంటికి ఎట్లయితే మీకు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్తున్నాం, అది కాకుండా మీకు ఇంటింటికి మంచి నీళ్లు అందియకపోతే అప్పుడు కూడా మేము ఓట్లు అడగమని మీ అందరికీ సభ ద్వారా తెలియజేస్తున్నాం. తప్పకుండా మిషన్ భగీరథ కార్యక్రమం సక్సెస్ఫుల్ అవుతుంది. ఇంటికి మంచినీరు సప్లై చేస్తాం. ఇంకా కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, మనం 60 సంవత్సరాల నుంచి మనం మోసపోయినాం. మనం చాలా చాలా బ్యాక్ వెళ్ళిపోయినాం. చాలా అంటే మన రాష్ట్రానికి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, ఎన్నో త్యాగాలు చేసినాం, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణకి పునర్నిర్మాణం చేసుకోవాలా, ఆ పునర్నిర్మాణం చేసుకోవాలా, బంగారు తెలంగాణ సాధించుకోవాలా అంటే అనేక అంశాల మీద పని చేయాల్సి వస్తుంది. అయితే మనకు ప్రభుత్వ ఉద్యోగులు లేరు, ఎన్నో ఇబ్బందులకు గురై కూడా ఈరోజు ప్రతి ఒక్క అంశం మీద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు కానీ అన్ని అంశాలు, కళ్యాణ లక్ష్మి పథకం మీరు చూసుకోండి, షాదీ ముబారక్ స్కీమ్ చూసుకోండి, ఇంత మంచి వెల్ఫేర్ స్కీమ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాత్రి పగలు కృషి చేస్తా ఉన్నారు. తప్పకుండా లింగాపూర్ గ్రామానికి కూడా
100% న్యాయం చేస్తాం. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఇంటింటికి మంచినీళ్ళు కానీ, ఇలాంటి అన్ని పథకాలు కూడా చాలా మాటకు సక్సెస్ఫుల్ చేస్తాం లింగాపూర్ గ్రామంలో అని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మీకు మంచి మినరల్ వాటర్ ప్లాంట్ మనం ఏదైతే మిషన్ భగీరథ చేస్తున్నామో అది సింగూర్ గ్రిడ్ ద్వారా అది మినరల్ వాటరే వస్తుంది. అందరికి ఇంటింటికి డైలీ 100 లీటర్లు శుభ్రంగా మినరల్ వాటర్, కిన్లే వాటర్ ఎట్లా ఉంటాయి దాని వస్తాయి మనకు. కానీ అది వచ్చేదాకా సంవత్సరం అవుతుంది, సంవత్సరంన్నర అవుతుంది. కాబట్టి మీరు చెప్పినందుకు మీ ఊర్లో ఒక వాటర్ ప్లాంట్ ని ఇమీడియట్ గా శాంక్షన్ చేసుకున్నాం. ఇక్కడ ఒక స్థలం ఉంటే పెట్టేస్తాం. గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారి సహకారంతో మరి అదేవిధంగా ముందుకు పోవాలనే లక్ష్యంతో మరి అదేవిధంగా గతంలో కూడా ఉన్నటువంటి షకీల్ అన్న గారికి ఈ సందర్భంగా స్వాగతం చెప్తా ఉన్నాం. మరి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు జడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, సవితక్క గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి పృథ్వీరాజ్ అన్న గారికి, మరి మాణికేశ్వర అన్న గారికి, మరి లక్ష్మీ గంగారాం సర్పంచ్తో పాటు మరి ప్రభుత్వం ప్రారంభించి మరి దాదాపు 3 సంవత్సరాలుగా మేము అంటే ప్రభుత్వ పాఠశాలకు కానీ, ప్రభుత్వ హై స్కూళ్ళకు కానీ మరి కేవలం ప్రభుత్వ విద్యార్థులను ఎంచుకొని మరి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా ఈ సంవత్సరం లింగాపూర్ అయిపోయిన తర్వాత మరి నిజాపూర్ అనుకున్నాం. మరి అదేవిధంగా నవీపేటలో మిగతాది ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేయడం కొరకు ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరి అదేవిధంగా మిత్రులు రామారావు సార్ గారి సహకారంతో మరి ఈ ఏర్పాట్లు అనేది జరగడం జరిగింది. మరి అన్నగారికి కూడా ఎందుకంటే ప్రోగ్రామ్ ఫిక్స్డ్ లేకపోయినా రాత్రికి రాత్రే మరి అన్న మేము ఇట్లా ఇచ్చేసినామని చెప్పగానే మీరు మంచి కార్యక్రమం ఎన్నుకుంటున్నారు కాబట్టి అని ఎమ్మెల్యే గారు కూడా మీరు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోండి అని చెప్పడం జరిగింది. మాకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సందర్భంగా మరోసారి ఎమ్మెల్యే గారికి సందర్భంగా చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. నా తరపు నుండి మరియు మా గ్రామ తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి పెద్దలు జడ్పీటీసీ గారు కానీ, సొసైటీ చైర్మన్, పార్టీ ప్రెసిడెంట్, సర్పంచ్ నరసింహరావు గారు, నాలేశ్వర సర్పంచ్ అయినటువంటి నరసింహరావు గారు, వీరందరూ ఈ రోజు మన గ్రామానికి వచ్చిన సందర్భంగా అంటున్నాను. నిజంగా మన అదృష్టము ఎమ్మెల్యే గారు వచ్చి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మన విలేజ్ లో 2 కార్యక్రమాలు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. కార్యక్రమం జరుపుకుంటున్నాం కాబట్టి ఎవరు సమస్య ఉన్నా సార్ వినడానికి కూర్చున్నారు. అర్ధగంట మనకు టైం ఇస్తాడు. ఎవరు కూడా ఆగం చేయకుండా దయచేసి గ్రామ కమిటీ పెద్దమన నిధులు ఎమ్మెల్యేని సన్మానించాలి. తెలుగు సంఘం వాళ్ళు ప్రతి నెల వస్తున్నాయి. అందుకు సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఊరికి ఈ రోజు ఈ పేరు ఉండడానికి కూడా కారణం బుమ్రాసారి. దానికి నేను ఎప్పుడైనా చెప్పాలనుకున్నాను, ఎక్కడైనా చెప్పాలనుకున్నాను. సో ఈ రోజు మా ఊరు ఎలక్ట్రిఫికేషన్ ఉంది సార్, కానీ కొన్ని ఒక 500-600 ఎకరాలు ఇంకా పారాలి సార్. దాంతో అది వేరే నెట్ ప్రాంతం ముందు దానికి కొంచెం దయచేసి వేరే ఒక స్పెషల్ లిఫ్ట్ కోసం విన్నపం సార్. మన శిథిలావస్థలో ఉంది సార్. స్కూల్ బిల్డింగ్ మొత్తం డిస్మెంటల్ చేసి
దయచేసి స్కూల్ బిల్డింగ్ కూడా మాకు శాంక్షన్ ఇవ్వగలరని దయచేసి కోరుతున్నాం సార్. ఇంకా మా ఊర్లో మిషన్ కాకతీయ చెరువు బ్రహ్మాండంగా అయింది సార్. మీరు చూస్తే కూడా ఇప్పుడు అంటారు ఎంత మంచి నీళ్లతో ఇలా కలకలలాడుతుందంటే పంటలు పండిన తర్వాత కూడా స్టోరేజ్ ఉంది సార్ మా చెరువు. ఇలా మిషన్ కాకతీయ ఫలితం మేమైతే అనుభవిస్తున్నాం సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఇది గర్వంగా చెప్తాం సార్. అది ఓన్లీ ఎమ్మెల్యే గారు 2వ విడతల మనకి ఇయ్యడం గ్రామము మంచి గ్రామము 2వ విడతలు ఇస్తాము, వాళ్ళు రైతుల కోసం మనం సేవ చేద్దామని చెప్పేసి ఎమ్మెల్యే గారు 2వ విడతలు ఇవ్వడం జరిగింది. అందుకు ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు మా ఊర్లో ఎస్ఆర్ఎస్పీ ముంపు గ్రామం కాబట్టి మాకు 3 కోట్ల రూపాయలు ఇవ్వడంతో మా గ్రామం అంతా ఎన్ని పారిశుద్ధ్యం లేకుండా పారిశుద్ధ్యంతో మంచిగా ఉంది సార్. సార్ మా దగ్గర ఒక ఏది గ్రావెల్ రోడ్స్ ఎస్ఆర్ఎస్పీ వాళ్ళు ఇస్తారు సార్. మీరు కొంచెం చెప్తే ఎస్ఆర్ఎస్పీలో శాంక్షన్ చేయిస్తారని చెప్పి శాంక్షన్ చేయిస్తారని ఈ సభముఖంగా తెలియజేస్తున్నారు. ఈ గ్రామ విడిసి కమిటీ పెద్దలకు మరియు వివిధ గ్రామానికి ఇచ్చేసినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మనం ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళని తలుచుకోవడం ఆ ధర్మం. అదేవిధంగా ఈ గ్రామ పూర్వ పెద్దలు భూమరావు గారిని మనం ఈ రకంగా అంటే ఆ రోజు చేసిన పనిని ఈరోజు తలుచుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ప్రజలు ఇంకా మర్చిపోలేరు ఆ యొక్క చేసిన పనులని చెప్పుకోక తప్పదు. అందులో భాగంగానే మనకు ఎస్ఆర్ఎస్పీ ఎప్పుడో ముంపు గ్రామాన్ని 30 సంవత్సరాల క్రితం ముంపు గ్రామం గురైనప్పటికీ మరి గత ప్రభుత్వాలలో మర్చిపోయినప్పటికీ ఇంతకుముందు ఉన్నటువంటి మన పారింటి పరిశ్రమ మంత్రి సుదర్శన్ రెడ్డి గారు నాలేశ్వర్, తుంగిని, నిజాంపూర్, ఎంచా గ్రామాలకు ఆ యొక్క నిధుల్ని మంజూరు చేపించడం మరి సంతోషకరం. అదేవిధంగా మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీ, గ్రామ కమిటీ అందరి ఆధ్వర్యంలో మరి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ రోజు అందరు అడుగుతున్నటువంటి క్షుణ్ణంగా పరిశీలిస్తూ రాబోయే రోజుల్లో త్వరలోనే ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలని ఎమ్మెల్యే గారు చేస్తారు కాబట్టి మరి మనము ఎందుకంటే ముఖ్యంగా ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే ఏదో పనులు అడగాలన్నట్టు ఆతృతతో ఉన్నటువంటి మీకు ఆ తొందరపాటు అవసరం లేదు. మంచిగా ప్రశాంతంగా అదొక్కరికి పరిశీలిస్తున్నారు కాబట్టి ఒక్కొక్కరు వచ్చి ఆ యొక్క మీ యొక్క ఉన్నటువంటి విన్నపాలని ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి అందరికీ ధన్యవాదాలు. అప్పన్న గారు, పృథ్వీరాజ్ గారు, మరి జిల్లా నాయకుడు పృథ్వీరాజ్ గారు, బాబర్ గారు, మరి పెద్దలు, గ్రామ పెద్దలు, మరి మాజీ సర్పంచ్, మరి మాకు మంచి శుభ ఇప్పుడు పుచ్చన్న గారు చెప్పినట్టు మరి పండుగ వాతావరణం ఉంది. మా ఊరైతే మరి చాలా బ్రహ్మాండంగా ఇవాళ మేము పండుగ వాతావరణం చేసుకుంటున్నాం. మరి ఎమ్మెల్యే రాగానే మాకు ఇంకా అభివృద్ధి పనులు చేపించుకోవాలనేది కొత్తనా వాళ్ళకి, ఎందుకంటే సంతోషంగా ఉంది. ఇంకా మా ఎమ్మెల్యే గారు ఇంకా మాకు ఇంకా పనులు చేయాలా, ఎన్నైనా వాతావరణం ఏర్పడింది. మరి కొన్ని సమస్యలు మరి ఇక్కడ ఉన్నప్పుడు మరి పుష్కరాలు సందర్భం వచ్చినప్పుడు మరి ఇక్కడ ఇక్కడ మరి హైదరాబాద్ నుంచి కూడా వచ్చినప్పుడు తుంగినికి పోయినరు, బాసర్ పోయినరు, నిజాపూర్ ద్వారానే పోయారు. కాబట్టి మరి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టుకొని ఎంపీ కవితమ్మ గారి మరి ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరి బాసర్ కానివ్వండి, మరి మన పిల్లలు కానివ్వండి, మరి అదే తుంగిని కానివ్వండి, మరి కోస్టి కానివ్వండి, పుష్కర్ ఘాట్ చేయబట్టే మనం యావత్తు తెలంగాణ మొత్తం మరి ఇవన్నీ ఊర్లు తెలవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఈరోజు నిజాంపూర్ గ్రామానికి విచ్చేయడం జరిగింది, గౌరవ ఎంపీ కవితక్క గారి నిధుల నుండి 5 లక్షల రూపాయలు మనం కమ్యూనిటీ హాల్ కి ఇచ్చినాం. ఆ కమ్యూనిటీ హాల్ పూర్తి అయింది. దాని యొక్క శంకుస్థాపన కూడా ఈరోజు చేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రంగాల్లో అభివృద్ధి పనులు చేస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ నిజాంపూర్ లో మనకు 3 కోట్ల 2 లక్షల రూపాయలతోని సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ పనులు అయినాయి. ఊరు చూస్తే ఎంత చక్కగా ఇంకోటి కూడా ఏం కష్టం లేదు, ఏం లేదు, చాలా బ్యూటిఫుల్ నీట్ గా నిజాంపూర్ గ్రామం కనపడుతుంది. చాలా సంతోషం, అది చూసి కూడా చాలా మంచిగా ఉంది. అది కాకుండా రైతులకు ఉపయోగపడే విధంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఏదైతే మిషన్ కాకతీయ పనులు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు తన ఒక ఆలోచనతోని రైతులకు తరతరాలుగా ఉపయోగపడే విధంగా కోట్ల రూపాయలు పెట్టేసి మిషన్ కాకతీయ కార్యక్రమం చేస్తున్నారు. దాంట్లోనే భాగంగా మన నిజాంపూర్ చెరువులో ఊర చెరువుకి దాదాపు 74 లక్షల రూపాయలు ఇచ్చినాం.
ముందు మీ చెరువు ఎట్లా ఉండే, ఇప్పుడు చెరువు పని అయినాక వర్షాలు పడినాక దాంట్లో నీళ్లు ఉండి చెరువు కలకల ఆడుకుంటే మీరు కూడా చూసి ఎంతో సంతోషపడుతున్నారు. అంటే ఇంత మంచి కార్యక్రమం బోధన్ నియోజకవర్గంలోనే దాదాపు 200 చెరువులు మనం గుర్తించినాం. మొదటి దిశలో 57 చెరువులు ఆల్రెడీ కంప్లీట్ చేసినాం. రెండో విడతలో కూడా దాదాపు 57 చెరువులు 24 కోట్ల రూపాయలతోని రెండో దిశలో. అయితే ఒట్టి బోధన్ నియోజకవర్గానికే దాదాపు 50 కోట్లతోని చెరువుల పునరుద్ధరణ చేసినాం. అంటే చాలా చాలా గొప్ప పని. కొత్త రాష్ట్రంలో మనకు చాలా నిధుల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాం. కళ్యాణ లక్ష్మి పథకం గాని, షాదీ ముబారక్ కింద గాని తెలంగాణ బిడ్డలకు ఆడపడుచులకు కాపాడుకోవాలనే ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలే కాకుండా అస్సలు పైసలు లేని వాళ్ళు ఎవరైతే ఫ్యామిలీస్ ఉంటారో కుల మతం భేదం లేకుండా దాదాపు 51,000 రూపాయలు వాళ్ళ పెళ్లికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉన్నది. అయితే అన్ని రంగాల్లో సంక్షేమ పథకం చేస్తూ ఇప్పుడు నిజాంపూర్ గ్రామంకి వచ్చేసరికి మిత్రులు మన ఉప సర్పంచ్ నరేష్ గారు కూడా చెప్పడం జరిగింది. అన్న మాకు మా పైప్ లైన్ పాడైపోయింది, మంచినీరు సమస్య కావాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ సాధించుకోవాలంటే ముందు తాగునీరు సాగునీరు సమస్య అనేది ప్రత్యేకంగా తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నాం. మిషన్ కాకతీయ ద్వారా మనకు సాగునీరు చాలా మందికి ఉపయోగపడే విధంగా మల్లన్న సాగర్ లాంటి వేలాది కోట్ల రూపాయలు పెట్టి అటువంటి ప్రాజెక్టులు అంటే లక్షల ఎకరాలకు సాగునీరు మనకు ఎప్పుడు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని కూడా చేపడతా ఉన్నాం. మిషన్ భగీరథ కార్యక్రమం. మిషన్ భగీరథ అంటే చాలా పెద్దది. మొత్తం భారతదేశంలో ఇటువంటి ప్రాజెక్ట్ కూడా ఎవరు చేయలేదు. ఇంటికి నల్ల ద్వారా మంచి నీళ్లు అందజేయాలా. ఏదైతే మన ఆడబిడ్డలు మన ఆడోళ్ళు బిందెలు పట్టుకొని పాపం గర్భిణీలు కూడా బిందెలు పట్టుకొని నీళ్లు పట్టుకొని ఇంటికి వస్తున్నారు. చూస్తే ఎంత దుఃఖమైన విషయం. కాబట్టి ఈరోజు 35,000 కోట్ల రూపాయలతోని మిషన్ భగీరథ కార్యక్రమం మనకు సింగూర్ గ్రిడ్ ద్వారా బోధన్ నియోజకవర్గానికి ప్రతి ఒక్క ఇంటికి 2018 మార్చ్ లోపల మీకు ప్రతి ఒక్క ఇంటికి మంచినీళ్ళు అందజేస్తామని తెలియజేస్తున్నా. చాలా పెద్ద ప్రాజెక్ట్. నిజంగా ఈరోజు ప్రధానమంత్రి గాని వేరే రాష్ట్రాలు గాని ఈరోజు మన రాష్ట్రాన్ని మెచ్చుకుంటున్నారు. ఇంత చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తూ ఇంత అంటే ప్రజలకు ఇంత మేలు చేస్తున్న ప్రభుత్వం నిజంగా ఇది చాలా గొప్ప ప్రభుత్వం అని అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు మెచ్చుకుంటా ఉన్నారు. అయితే ఈ మిషన్ భగీరథ ద్వారా మీకు ఈ మంచినీరు కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. కానీ దాని లోపలనే ఇప్పుడు మిత్రులు సర్పంచ్ గారు ఉప సర్పంచ్ మా ఎంపీటీసీ బుచ్చన్న వాళ్ళు అందరు చెప్పినట్లు ఇప్పుడు వాటర్ పైప్ లైన్ పాడైంది సార్. నేను వచ్చే దారిలోనే వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక 900 మీటర్లు మనకు ఇస్తే మనకు వాటర్ సమస్య తీరిపోతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనకు ఇంకొక సంవత్సరంన్నర మనకు వాటర్ గ్రిడ్ పనుల కోసం అవుతాయి. కాబట్టి ఈ 900 మీటర్లు వాటర్ పైప్ లైన్ గా ఇమీడియట్ గా శాంక్షన్ చేసి మీ ఊళ్ళో ఆ వాటర్ పైప్ లైన్ అన్ని కూడా చేంజ్ చేస్తాం. అంటే దిశ మారాలంటే ఒట్టి రోడ్లతో మోరీలతో కాదు, అన్ని సమస్యలు తప్పకుండా తీర్చాల్సిందే. తీర్చిదిద్దుతేనే మన ఊరు బంగారంగా తయారైతుంది, ఒక ఆదర్శ ఊరు లెక్క తయారైతుంది. కాబట్టి నిజాంపూర్ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మీరు ఏదైతే మీరు నాకు నివేదికలు ఇచ్చారో అన్ని కూడా నేను తప్పకుండా చూస్తాను. ముఖ్యంగా ఇక్కడ నాకు ఇప్పుడు చెప్పిండ్రు ఒక శ్మశాన వాటిక కావాలా. ముఖ్యమైన విషయం ఎంఆర్ఓ గారికి చెప్పి ఆ ల్యాండ్ ఐడెంటిఫై చేసి మీకు ఇమీడియట్ గా ఆ శ్మశాన వాటిక కోసం కేటాయించే విధంగా నేను చూస్తాను. మళ్ళా శ్మశాన వాటిక ఇచ్చి దాని ప్రహారీ కూడా నేను దానికి కూడా నిధులు నా ఒక సొంత సిడిపి ఫండ్స్ తోని దాన్ని కేటాయిస్తానని మీకు తెలియజేస్తున్నా. అలాగే జీపీ బిల్డింగ్ బోధన్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపు 20-25 జీపీ బిల్డింగ్లు ఆల్రెడీ మంజూరు చేసిన ఆ జీపీ బిల్డింగ్స్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. మాక్సిమం శంకుస్థాపన కూడా చేసినాం. నిజాంపూర్ లో కూడా కొత్త జీపీ బిల్డింగ్ ప్రపోజల్ పెడతాం. ప్రపోజల్ ఆల్రెడీ పంపించిండ్రంట ఏ గారు.
ఆల్రెడీ జీపీ బిల్డింగ్ కూడా మనకు శాంక్షన్ అవుతుంది. స్కూల్ బిల్డింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి చిన్నారులు పిల్లలు చదువుతారు. స్కూల్ బిల్డింగ్ చాలా శీలావస్థలో ఉంది కాబట్టి దాన్ని కూడా మనం ప్రపోజల్ రెడీ చేద్దాం. ఆర్వీఎం ద్వారా ఎక్స్ట్రా ఎడిషనల్ రూమ్స్ మతలబ్ కూలగొట్టేసి ఎడిషనల్ రూమ్స్ టోటల్ ఎన్ని రూమ్స్ ఉన్నాయో ఒకసారి చూడాలా. ఆర్వీఎం ఏఈ గారికి నేను పంపిస్తాను, మీరు ఒకసారి చూపించి దాని యొక్క ఎస్టిమేట్స్ కూడా దయచేసి తయారు చేయండి. ఇది కాకుండా మనకు గ్రావెల్ రోడ్స్ SRSPలో అన్నారు. ఇప్పుడు 3,02,00,000 అయితే ఇచ్చినాం. మళ్ళీ గ్రావెల్ రోడ్స్ కూడా ఉన్నాయి. ఓకే నో ప్రాబ్లం. అగ్రికల్చర్ అప్రోచ్ రోడ్స్ మనం SRSPలో ఇస్తున్నారంటే సంతోషం. అది కాకుండా కూడా నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఏర్పాటైనాక మార్కెట్ కమిటీకు అన్ని పొలాలకు అప్రోచ్ రోడ్స్ ఇవాళ 2004 దాకా అది ఉండే. దాని తర్వాత దాన్ని మొత్తం అది క్లోజ్ చేసిండ్రు. ఇప్పుడు అది కొత్తగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ద్వారా రైతుల పొలాలకు పోయే రోడ్లు అది మూరం రోడ్లు వేయాలా అని ఒక నిర్ణయానికి ప్రభుత్వం వస్తుంది. మనకు ఈ SRSPలో నిజాంపూర్ అయితే కవర్ అవుతుంది. వేరే గ్రామాలకు కూడా అప్రోచ్ రోడ్స్ మనకు మార్కెట్ కమిటీ ద్వారా వస్తాయి. అది కూడా మనం ప్రపోజల్ పంపిద్దాం. ధోబీ ఘాట్ అని తమ్ముడు చెప్పడం జరిగింది. ధోబీ ఘాట్ గురించి కూడా ప్రపోజల్ తయారు చేద్దాం. ధోబీ ఘాట్ కూడా ఒకసారి చూసి ప్రపోజల్ రెడీ చేయండి. తర్వాత కొంతమంది మనకు ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఇక్కడ ఆల్రెడీ ఉంది, దానికి మనకు ప్రహారీ గోడ కావాలని అడిగారు. అది పెద్ద ఇంకా 1,00,000-1,50,000 అవుతుంది. అది ఇచ్చేద్దాం, నో ప్రాబ్లం. అది కూడా ప్రపోజల్ చేయండి. తర్వాత ఒక రజాకా కమ్యూనిటీ హాల్ గురించి కూడా నాకు ఎవరో విజ్ఞప్తి ఇచ్చిండ్రు. అది మళ్ళా స్థలం ఉందా మీ దగ్గర? స్థలం ఉందంటే మనం ఇస్తాం పైసలు. అది కూడా ఒక చిన్న ఎస్టిమేట్ తయారు చేసి ఇవ్వండి నాకు తప్పకుండా. తర్వాత వీరముష్టి సంఘం వాళ్ళు వారి యొక్క కమ్యూనిటీ హాల్ని కట్టుకుంటున్నారు కానీ మధ్యలో ఆగిపోయింది. దానికి ఒక 5 లక్షలు అడిగిండ్రు కానీ నేను అనుకునే విధంగా ఒక 3 లక్షలు ఉంటే కంప్లీట్ అవుతుంది. ఒక 3 lakhs వీరముష్టి సంఘంకి ఇస్తాం. ఇంకా కావాలంటే అదనపు మళ్ళీ అవసరం పడితే ఇద్దాం 1,00,000-2 లక్షలు, పెద్దగా ఏం లేదు. అది కంప్లీట్ చేసేద్దాం. ఎందుకంటే అన్కంప్లీట్ బిల్డింగ్ వాస్తుకి మంచిది కాదు. మనం కడితే ఫటాఫట్ కట్టేయాలి. వాస్తు బాగుంటుంది ఊర్లో కూడా, అర్థమైంది. అది చేసేద్దాం. తర్వాత మన పెద్దలు ఓంరావు సాబ్ గారు చెప్పినట్లు మనకు లిఫ్ట్ కింద దాదాపు 500 ఎకరాలకు సాగునీరు రావట్లేదు. గంగాధర్ గారికి లిఫ్ట్ చైర్మన్ గారికి మీరు స్వయాన తీసుకెళ్లి మా ఎంపీటీసీ గారు సర్పంచ్ గారు ఇద్దరు ఉంటారు, మీరు అక్కడ వెళ్ళి ఒక సర్వే చేయించి దాన్ని ఎట్లా చేయాలో చెప్తే దానికి నిధులు ఎట్లా తీసుకురావాలో అది నా జిమ్మేదారి. తప్పకుండా తీసుకొస్తా. ఎందుకంటే దాదాపు 500 ఎకరాలకి సాగునీరు వస్తుందంటే మనం దానికి 100% చేయాల్సిందే. మనం చేద్దామన్నా మీరు ఒకసారి చూడండి. మళ్ళా మీరు ఇంకోసారి ఒక మాట చెప్పిండ్రు పెద్దలు, ఈ నందిపేట నందిగాం బినోలా రోడ్ ఆల్రెడీ ఆ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. 1,16,00,000 ఇంకా 80 లక్షలు మనకు శాంక్షన్ అయినాయి. ఆల్రెడీ వర్క్స్ నడుస్తా ఉన్నాయి. దాంట్లో ఏదైనా మిగిలి ఉంటే కూడా మీరు చెప్పిన దాంట్లో మీరు చెప్పిండ్రు చారిత్రకంగా నిలబడతారంటే కూడా మనం చేస్తున్న పనికి కూడా గుర్తింపు లేదు. ఆల్రెడీ పని చాలు అయింది, అది ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. అయితే చాలా సంతోషం. ఇంకా ఏదైనా దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే మనం చూసుకొని అది సరిదిద్దుకుందాం. నో ప్రాబ్లం, దట్ వీ కెన్ వర్క్అవుట్ ఆన్ దట్, వర్క్ చేసుకుందాం. దట్ ఇంకా చాలా అది చెప్తాను. అయితే ఇది కాకుండా కూడా మనకు చాలా విషయాలు మన సర్పంచ్ అమ్మ కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. 60,000 లీటర్ల వాటర్ ట్యాంక్ కావాలని సర్పంచ్ అమ్మ తన నివేదికలు రాసిచ్చింది. కానీ మీకు ఒకటి చెప్పాలా, ఎందుకంటే ఇది చాలా అవసరమైన విషయం, ప్రజలకు తెలియాల ప్రభుత్వం ఏం చేస్తున్నది. దాదాపు మన బోధన నియోజకవర్గానికి మిషన్ భగీరథలో 350 కోట్లు వచ్చినాయి. ఈ 350 కోట్లలో 356 వాటర్ ట్యాంకులు ఉన్నాయి OHSRs. అయితే 60,000 లీటర్ల వాటర్ ట్యాంక్ అమ్మ
ఇప్పుడు వాటర్ ట్యాంకులు కడితే అదనపు మనం 30,000 కోట్ల రూపాయలు పెట్టి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నాం. ఒక 6 నెలల్లో సంవత్సరం లోపలనే మీకు 60,000ది ఒకటి కాదు 2 వాటర్ ట్యాంకులు మిషన్ భగీరథ ఆల్రెడీ వస్తాయని ఖాళీ మీకు ఈ విషయం తెలియాలని మీకు చెప్తున్నా. ఇవన్నీ కూడా 356 వాటర్ ట్యాంకులు మనకు మొత్తం నియోజకవర్గానికి వచ్చినాయి. దాంట్లో అది కవర్ చేసుకుంటాం. జీపీ బిల్డింగ్ అన్నారమ్మా, అది ఆల్రెడీ చెప్పినా. ఇది కాకుండా మన ఎస్ఆర్ఎస్పిలో దాదాపు 40 లక్షల రూపాయల పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. అది నేను మాట్లాడి సెట్ చేస్తా. మళ్ళీ 40 లక్షలు ఎక్కడ మీరు యూజ్ చేసుకుంటారో చూసుకొని అది ఒక నివేదికలు కూడా రెడీ చేసుకోండి, అది ఇద్దాం. కళ్యాణ మండపం అడిగినరు. నేనేమనుకుంటున్నామంటే చిన్న కమ్యూనిటీ హాలు ఇది ఇచ్చి పైసలు వేస్ట్ కాకుండా, అంటే చిన్న ఇంత బిల్డింగ్ ఉన్నది, 4 కూర్చోలేరు, దాంట్లో 5 లక్షలు ఇస్తున్నాం, ఒక చిన్న రూమ్ ఇస్తున్నా. మిత్రులందరికంటే కొద్దిగా ఇప్పుడు ఈ బడ్జెట్ అయిపోయింది, ఇంకొక 4 నెలలు మిగిలి ఉన్నాయి. ఏమేమి చిన్న పనులు ఉన్నాయి, మీ పైప్ లైన్ కానీ 3 లక్షలు కానీ ఇవన్నీ చేసి పెట్టేస్తా. మార్చ్ లో మళ్ళీ మనకు ఫ్రెష్ బడ్జెట్ ఉంటది కాబట్టి మార్చ్ తర్వాత లింగాపూర్ నిజాంపూర్ గ్రామం మధ్యలో ఎక్కడైనా ఒక స్థలం చూసుకుంటే 20 లక్షల రూపాయలు పెట్టి పెద్ద మీకు కళ్యాణ మండపం కట్టి ఇచ్చేస్తా. ఊరు అందరూ కూడా ఆ కులం ఈ కులం కాకుండా ఒకటే కులం అనుకుంటా అన్ని కూడా ఫంక్షన్స్ దాంట్లో చేసుకోవచ్చు. పెద్దగా ఉంటది కాబట్టి పెద్ద కిచెన్ ఉంటది. ఒక 500, 300, 400 మంది వచ్చే విధంగా మనం చేసుకుందాం. ఈ 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం, 10 లక్షలు ఇస్తున్నాం, దాంట్లో 10 మంది కూర్చుంటున్నారు. అది సరే మంచిది కాదు, అది పైసలు కూడా వేస్ట్ అవుతున్నాయి. ఒక మంచి 20 లక్షలు కానీ 25 లక్షలు కానీ ఒక పెద్ద కళ్యాణ మండపం ఇక్కడ కట్టిస్తా. మార్చ్ తర్వాత మా యొక్క నిధుల నుంచి ఆ నిజాంపూర్ కి కేటాయిస్తా అని మీ అందరికి తెలియజేస్తూ, మీరు ఇచ్చిన ప్రేమ కానీ మళ్ళా ఇంకా పెన్షన్ల ప్రాబ్లం ఎండిఓ గారు ప్రత్యేకంగా నేను చెప్తున్నా మీకు, సర్పంచ్ గారు మీరు మన గంగాధర్ ఎక్కడ ఉన్నాడు, ఏదో కూర్చొన్న మీరు గంగాధర్ మీరు అందరూ ఇద్దరు ఉండి ఎండిఓ గారిని పిలిపించి ఎవరికైతే పెన్షన్ రాలేదు, బీడీ పెన్షన్లు కానీ మన ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ ఏదైనా ఉండని మీరు इमीडिएट గా एमडीओ గారికి ఇవ్వండి. विदाउट एनी डिले एमडीओ साहब मैं पहले भी बोला मेरे को कंप्लेंट होना नहीं पेंशन के बारे में, पहले पेंशन दे दो इमीडिएट గా यू गिव पेंशन ఉండమా అయితే మీ పెన్షన్ల సమస్య కూడా తప్పకుండా చూసుకుంటాం. మేమందరం సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు దగ్గర ఉండి అది చూసుకుంటారు. ఇంకా చాలా అభివృద్ధి పనులు ముందు ఉన్నాయి. ఇప్పుడు శనగల గురించి కూడా ఒకటి చెప్పాలా మీకు. ఈసారి సోయా దాదాపు 50,000 ఎకరం నష్టపోయింది. దానికి ఇన్పుట్ సబ్సిడీ తప్పకుండా మీకు వస్తుంది. అందరికి మీ అందరు కూడా ఏదైతే మీ పంటలు నష్టపోయినాయో తప్పకుండా అగ్రికల్చర్ ఆఫీస్ తో రాపించుకోవాలా. మళ్ళా సర్పంచ్ దగ్గర వచ్చి ఎవరెవరైతే వాళ్ళ భూమిలో వాళ్ళ పంట నష్టపోయింది రాపించిన వాళ్ళ లిస్టు కూడా ఒక గ్రామ పంచాయత్ అతికించాలా. తర్వాత రైతులు వచ్చి నాది రాయలే సార్ భూమి మొత్తం నష్టమైపోయిందంటే అది ఎవరు కూడా బాధితులు కాదు. దానికి దయచేసి ఆ సర్పంచ్లు కూడా అందరు కూడా ఆ లిస్ట్ అక్కడ గ్రామ పంచాయత్ అతికియాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ ఇన్పుట్ సబ్సిడీ త్వరలో వచ్చే విధంగా చూసే బాధ్యత నాది. ఇది కాకుండా ఇప్పుడు శనగలు ఏదైతే పెడుతున్నారో దానికి గతంలో 30%, 32%, 33% దాకా సబ్సిడీ ఉండే. కానీ ఈరోజు ప్రభుత్వం ట్రేడర్లతో మాట్లాడితే 9,400 రూపాయలకి ఇస్తా అన్నారు. తర్వాత 10,000 అన్నారు, 10,200 అన్నారు, 11,000 అన్నారు, 11,400 అన్నారు. అన్ని కూడా ప్రభుత్వం ఒప్పుకున్నది. ఎందుకంటే రైతులకు చాలా అవసరం ఉంటది కాబట్టి అవసరాన్ని బట్టి వాళ్ళు ఏ ధరన ఇచ్చినా కూడా ప్రభుత్వం ఒప్పుకున్నది. తప్పకుండా దాంట్లో 44.70% దాదాపు 45% సబ్సిడీ మీకు శనగల మీద ప్రభుత్వం ఇస్తుంది. కావాల్సినంత శనగలు మీకు అవైలబుల్ ఉంటాయి. ఒక 300-400 బస్తాలు ఆల్రెడీ ఇచ్చినాం. ఇంకొక 300-400 కావాలని డిప్యూటీసీ గారు చెప్తా ఉన్నారు. ఇంకొక 400 కూడా సాయంత్రం వరకు ఆకా ఆఫీషియల్ కి ఇన్ఫార్మ్ చేసినాం. వచ్చింది స్టాఫ్ ఆకా ఆఫీషియల్ కి చెప్పినాం. మంత్రి గారు కూడా ఇప్పుడు కార్లో వచ్చేటప్పుడు మాట్లాడిండు నాతోనే. రాత్రి నేను పంపించిన. ఈరోజు సాయంత్రం వరకు రేపు పొద్దున వరకు మీకు అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ చెప్తా ఒక్క నిమిషం. అయితే తప్పకుండా మీకు
రైతులకు ఆదుకునే ప్రభుత్వం, రైతుల మీద రైతుల అభివృద్ధి చేయాలా, రైతుల సంక్షేమం కోరే ప్రభుత్వం, చాలా చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం రైతుల మీద, రైతులకు అండగా ఉండే ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తప్పకుండా మీ అభివృద్ధిలో మీరు అందరు కూడా ఎంతో ఒక పండుగ లెక్క సంతోషంతో నన్ను ఇక్కడ రిసీవ్ చేసుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున అందరికీ కోటి ధన్యవాదాలు తెలియజేస్తూ Yes. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, శేఖరన్న నాయకత్వం, కవితమ్మ నాయకత్వం. అప్పటి నుంచి సార్ ఇక్కడ పోస్టులు మొత్తం విసిపెట్టి ఇక్కడ పక్కన వాళ్ళు షిఫ్ట్ అయిపోయినాం. అప్పటి నుంచి ఒక నిధులు కూడా లేవు సార్, ఒక రోడ్లు కూడా లేవు మాకు. ఇంతకుముందు కూడా డ్యామ్ కాడికి మీరు వచ్చినప్పుడు పోచాడ శ్రీనివాస్ రెడ్డి గారు మీరు 30 లక్షల రూపాయలు ఇస్తామన్నా సార్, ఇంతవరకు ఒక రూపాయి కూడా నిధులు రాలేవు. ఎక్కడ చూసినా సార్ కనీసం మాకు ఒక గ్రావెల్ కూడా రోడ్లు కూడా లేవు సార్. కొన్ని ఊళ్ళలో మొత్తము సీసీ అయిపోయింది సార్, డ్రైన్లు అయిపోయినాయి, సీసీ రోడ్లు అయిపోయింది. మాకు కనీసము గ్రావెల్ లేదు, అన్నది మీటర్ రోడ్లు లేవు సార్. దయచేసి మీ ఎమ్మెల్యే కూడా కింద సార్ మాకు ఖచ్చితంగా నిధులు ఇవ్వాలని మేము కోరుతున్నాం. కమ్యూనిటీ హాల్ల కోసము 10 లక్షలు ఇచ్చినటువంటి దాఖలా లేదు. మరి అటువంటి కమ్యూనిటీ హాల్లని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మత్స్యకారులంతా వెనుకబడి ఉండడంతో ఈ గ్రామంలో మన కోసిలి గ్రామస్తులందరూ కూడా ఎమ్మెల్యే గారు రాక కోసం 2 గంటల తరబడి ఎదురు చూస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఉన్నటువంటి ఈ మత్స్యకారుల సంఘం తరఫున వారు కోరిన మేరకు నాకు ఇక్కడ ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మన శాసనసభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళ తరఫున ముఖ్యంగా మత్స్యకారులు మళ్ళీ ఎన్నో రోజులు ఉంది వెనుకబడి ఉన్నటువంటి సందర్భంలో మరి మనకు భగవంతుడు మంచి వర్షాలు కురిపించడం చాలా సంతోషకరం. ఈరోజు ప్రతి ఒక్క చెరువులో నీరుండడం సమృద్ధిగా మరి చేప పిల్లల్ని పెంచుకొని ఈ గ్రామంతో పాటు ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలకు అందరికీ కూడా మేము ఈ చేపలను తీపించేటట్టు భాగ్యం కల్పించాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. మరి ఇంతకుముందే మీ జిల్లా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా డాలర్ వ్యవస్థకు దూరం ఉండి మీరు ప్రతి ఒక్కరూ ఈ యొక్క వృత్తిలో నిమగ్నమై ఆ చేపల్ని పట్టి ప్రతి ఒక్క కుటుంబానికి అందరికి కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి ఈ చేపలను తినిపించేటువంటి భాగ్యాన్ని కల్పించేది మీ చేతిలో ఉంటుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఈ చేపలు ఒకే దెబ్బ పట్టి దాళ్ళకు అప్పచెప్పడం వల్ల చాలా మంది ఎప్పుడూ తినవలసిన అవసరం ఉంటుంది, ఎప్పుడు రెగ్యులర్ గా తినరు. కాబట్టి ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం కల్పించే సౌకర్యాన్ని వినియోగించుకొని అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మీరు కృషి చేయాలని చెప్పేసి మీకు ప్రత్యేకంగా కార్యక్రమంలో విచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషమైన దినము. మత్స్యకారుల భవన్ కోసం ఏదైతే 90% ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ 10 లక్షలతోని కమ్యూనిటీ హాల్ ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నది చాలా చాలా గొప్ప పని. గత ప్రభుత్వాల్లో గత 60 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం కూడా మత్స్యకారులకు గుర్తింపు అనేది ఇవ్వలేదు. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు 10 లక్షలతోని ప్రతి మండలాల్లో చూస్తే అని కొంత మండలాల్లో అయితే రెండు చోట్ల కూడా 10 లక్షలతోనే ఈరోజు కమ్యూనిటీ హాల్ కట్టుకున్నాం. ఈ మన బోధన్ మండలంలో కూడా దాదాపు మా బోధన్ మండల్లో, ఏడుపల్లి మండల్లో, ఇంకా రంజల్ మండల్లో రెండు ఊర్లలో 10 లక్షలు పెట్టి కమ్యూనిటీ దాదాపు 6 కమ్యూనిటీ హాల్స్ ఒక్క బోధన్ నియోజకవర్గంలోనే వచ్చినాయి. అంటే దాదాపు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 600 కమ్యూనిటీ హాల్ మత్స్యకారులకు వచ్చినాయి. అంటే ఎవరైనా ఇచ్చిండ్రా ఇప్పటి వరకు? ఇంత ఏ సందర్భం లేదు, ఎవరు ఇయ్యలే, ఎవరు గుర్తింపు కూడా ఇయ్యలే. అంటే మత్స్యకారులకు న్యాయం చేసే విధంగా వాళ్ళ యొక్క గుర్తింపు మన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. దాంట్లో ప్రజాప్రతినిధులు కూడా ఏదైతే 9 లక్షలు ప్రభుత్వ సబ్సిడీ వచ్చినప్పటికీ కూడా ₹1,00,000 మత్స్యకారులు కూడా కట్టద్దు అని మేమే మా ఫండ్ లోకి వెళ్ళి ₹1,00,000 ఇస్తున్నాం. చాలా మటుకు ఇస్తున్నాం. అందరు ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు, చాలా మంది ఇచ్చిండ్రు. అంటే బడుగు బలహీన వర్గాలకు కాకుండా కూడా
బీసీలు అనేది మనకు ముఖ్యమైన పాత్ర. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అంటే బీసీల మీద అపార ప్రేమ ఉన్న వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. అయితే ఈరోజు చేప పిల్లల కోసం కూడా ప్రతి ఒక్క జిల్లాకు 5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అంటే ఇప్పుడు వరకు ఈ అన్ని పనులు కూడా ఎవరు చేసింది లేదు. గతంలో చేసింది ఉన్నారా? మళ్ళీ ఏం చెప్తలేదు మీరు? ఎవ్వరు చేయలే. మన బోధన నియోజకవర్గానికి ఇప్పుడు సీట్ కోసం దాదాపు 33 లక్షలు 69 ట్యాంకులు గుర్తింపు చేసి 33 లక్షల రూపాయలతోని ఈరోజు వచ్చే వారం నుంచి ఆ చేప పిల్లల్ని మీకు అందజేస్తాం. ప్రతి ఒక్క మండలంలో నేనే పోయి స్వయంగా ఏడీ గారు ఉంటారు, అందరు అధికారులు ఉంటారు, అందరు ఉంటారు. మనమే స్వయంగా పోయి అక్కడ అది పెడదాం. అది కాకుండా కూడా చాలా మాటకు లగేజ్ ఆటోల కోసం కానీ ఆ మోపెడ్ బైక్ల కోసం కానీ అంటే ఏ అవసరాలు మనకు కావాలా అన్ని కూడా దాని మీద 75%, 75%, 80%, 90% అటువంటి సబ్సిడీని ఇచ్చి ఈరోజు మత్స్యకారులని ఆదుకుంటున్నారంటే నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద హృదయంతోనే ఇంత పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టి ఈ బీసీలకు న్యాయం చేసే విధంగా ఈరోజు ముందుకు పోతా ఉన్నాను. ఏదైతే స్థానిక సమస్యల గురించి ఇప్పుడే సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. మీరు పోచారం శ్రీనివాసరెడ్డి గారు వాగ్దానం చేసిండ్రు అంటుండ్రు, నేను వాగ్దానం చేసిన అని అంటుండ్రు. అసలు నాకు ప్రతి ఒక్క ఊరు గురించి అవగాహన ఉన్నది, ప్రతి ఒక్క గల్లీ తెలుసు, అక్కడ ఏం కావాలో తెలుసు, అన్ని కూడా నాకు తెలుసు. కానీ నాకు అటువంటి నివేదికలు ఏం రాలే. మీకు నేను విజ్ఞప్తి చేస్తూ వచ్చినాయేమో నివేదికలు, కానీ రూటీన్లో వస్తాయి. మీరు ఇచ్చిండ్రేమో, అది నేను తప్పుగా అర్థం చేసుకుంటలే. కానీ మీ బాధ్యత కూడా దాన్ని వెంటబడి ఫాలో అప్ చేసుకొని పని చేసుకోవాలా. పని చేసుకుంటే అవుతుంది. మనం వెనుక మాకు సెక్రటరియట్లో ఏమైనా పని కావాలంటే మొత్తం ఇంకా తిరుగుతూనే ఉంటాం. ఈడ వస్తే పోలీసులు ఉంటారు, మంచిగా బండిలో కూర్చొని వస్తాం. ఆడ ఏమైనా పని కావాలంటే ఆ ఆఫీస్ నుంచి ఈ ఆఫీస్, ఆ ఆఫీస్ నుంచి ఈ ఆఫీస్, ఎమ్మెల్యేలు అంటే మా జాబే అది ఉన్నది. ఆ పని మేము తప్పకుండా చేస్తాం. మీరు ఇచ్చిన నివేదికలు ఏదైనా ఉంటే అది కూడా నేను చూసుకుంటా. దయచేసి కొత్త నివేదికలు మీకు స్థానికంగా ఎటువంటి మీకు ఏమేమి కావాలా, సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఇంకా ఏమి ఇబ్బందులు ఉన్నాయి, దయచేసి అన్ని కూడా ఇంకోసారి ఫ్రెష్ గా రాసి ఇవ్వండి. కోస్లీ గ్రామం వచ్చినా కాబట్టి 20 లక్షల రూపాయలు మొదటి విడతలో కోస్లీ గ్రామానికి మీరు దేంట్లో యూజ్ చేసుకోండి. నా నిధులకు వెళ్ళి మళ్ళా ఎస్పీ గారి నిధుల నుండి ఈ 20 లక్షల రూపాయలు మీకు ఇప్పుడు కేటాయిస్తాం. తర్వాత మార్చ్ తర్వాత కొత్త మాకు బడ్జెట్ వస్తుంది కాబట్టి మార్చ్ తర్వాత 2వ విడతలో మళ్ళా పెడదాం. కోస్లీ గ్రామం నా హృదయంలో ఉంది. కోస్లీలో పెద్ద సమస్య ఏముందంటే కోస్లీలో చాలా మంది ఇల్లు లేని వాళ్ళు అర్హులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. పాపం ఇల్లు లేదు. నేనేం చేసిన మొదటి విడతలో కోస్లీ పెడదామని 6 ఎకరాల ల్యాండ్ ఇక్కడ ఐడెంటిఫై చేసి దాన్ని రౌండప్ చేసి పెట్టేసిన ఎంఆర్ఓకి చెప్పి. కోస్లీలో ఫకీరాబాద్ కానీ కోస్లీ కానీ ఇక్కడ ఇల్లు లేని వాళ్ళ ప్రతి ఒక్క అర్హులకు పక్కా ఇల్లు కట్టించే బాధ్యత నాది ఫస్ట్ మొట్టమొదటిగా. ఇంకా వేరే చాలా ఇష్యూస్ ఉన్నాయి, బాగా ఉంటాయి. ఎందుకంటే కొత్త రాష్ట్రం ఎన్నో త్యాగాలు చేసి మన తెలంగాణ రాష్ట్రం మనం తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే బాధ్యత కూడా మన మీద ఉంటది. కాబట్టి బంగారు తెలంగాణ సాధించుకోవాలంటే అన్ని అంశాల మీద మనం ఈరోజు వర్కౌట్ చేస్తూ ముందుకు పోవాలా. ఈరోజు రైతులని పెద్ద ఎత్తున ఆదుకుంటున్నాం. పెద్ద ఎత్తున ఈరోజు మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ లాంటి పెద్ద కార్యక్రమాలు చేస్తూ తాగునీరు సమస్యని ముందు తీర్చాలా. ఆ తాగునీరు సమస్య తీరుస్తేనే మనకు బంగారు తెలంగాణ మనం సాధించగలుగుతామనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని ప్రణాళికలు చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. అయితే ఈరోజు మీరు చూస్తున్నారు, మీ దగ్గర కూడా కోస్లీలో కాశీరెడ్డి చెరువుకి దాదాపు 45 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను నిజాంపూర్ పోయినా అక్కడ 80 లక్షలు, నిజాంపూర్ ఊర చెరువుకి 80 లక్షలు ఇచ్చినాం. వర్షాలు పడి ఇట్లా మొత్తం నీళ్ళు నింపి ఊరు మొత్తం ఇట్లా కలకలాడుతుంది. చాలా రైతులు ఎంత ఖుషి ఉన్నారంటే నేను చెప్పలేను. చాలా సంతోషంగా ఉన్నారు పాపం వాళ్ళు. అయితే ముఖ్యమంత్రి గారు వచ్చే తరాల కోసం ఆలోచించి తాగునీరు సమస్యకి శాశ్వత పరిష్కారం కావాలనే ఉద్దేశంతోనే ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. ఏదైతే
అకాల వర్షాల వల్ల దాదాపు వేలాది ఎకరాల సోయా పంటలు బోధన్ నియోజకవర్గంలో నష్టపోయినాయి. 45,000 నుంచి 50,000 ఎకరాల వరకు సోయా నష్టపోయింది. కొంత వరి పంట నష్టపోయింది. ఇంకా ఆరో తడి పంటలు కూడా కొంత పోయినాయి. ఇంకా ఫ్రూట్స్ చెట్లు కూడా కొంత బోధన్ బెల్ట్ లో అట్లా పోయినాయి. అయితే మేము ఏఓలకు, అగ్రికల్చర్ ఆఫీసర్లకు, ఎంఆర్ఓలకు, ఎండిఓలకు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే రైతు పంట నష్టపోయింది ఒక్క ఎకరం కూడా మిగలకుండా అన్ని కూడా రాయాలని స్పష్టంగా చెప్పినాం. ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వం తప్పకుండా రైతులకు మద్దతుగా ఉంటది, రైతులకు అండగా ఉంటది, అన్ని విధాలుగా రైతులకు ఆదుకుంటాం. అయితే ఇక్కడైతే నష్టం జరిగింది కోస్లీ గ్రామంలో కూడా సర్పంచ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉంటారో ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర రాపిచ్చి మళ్ళీ ఆ లిస్ట్ ని కూడా పంచాయతీలో అతికియాల. రేపు వచ్చి ఎవరైనా రైతులు మాది రాయలే సార్, మాకు పంట నష్టమైంది, మాకు రాయలే అని కూడా చెప్పే చాలా సార్లు సందర్భాలు ఉన్నాయి. అట్లా దయచేసి ఆ లిస్ట్ కూడా గ్రామ పంచాయతీలో అతికియండి. తర్వాత జెడ్పీటీసీ గారు చెప్పినట్లు సోయా పర్చేస్ సెంటర్ మనం ప్రతి ఒక్క చోట పెట్టినాం. ఇప్పుడు వాళ్ళు సాలూరా బోధన్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నారు ట్రేడర్స్. నీలా నుండి మీ దగ్గర ఉన్నారు. రేపు నీలా మళ్ళా మధ్యాహ్నం వరకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 1775 రూపాయలు ఏ గ్రేడ్ కి ఇమ్మని చెప్పి 2650 దానికి 2400 బి గ్రేడ్ కి. అయితే వరి కోసం 1510 రూపాయలు, మళ్ళా 1470 రూపాయలు ఈ ఏబి గ్రేడ్ లో వరి కోసం. తర్వాత ఇది అంటే నేను ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు వరకు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా సోయా పర్చేస్ ప్రభుత్వం ఎప్పుడు చేయలేదు. ఈ రోజు ప్రభుత్వం సోయా పర్చేస్ చేస్తున్నా అంటే రైతులకు మద్దతు ఇవ్వాలా, వాళ్లకు తగిన మద్దతు ధర రావాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ప్రభుత్వ కాటలు పెడుతున్నాం. ఎందుకంటే వాళ్ళకు తగిన ధర రాకుండా ఈ బ్లాక్ మెయిలర్లు ఏం చేస్తున్నారు, 2600 ఉంటే బ్లాక్ మెయిల్ చేసుకుంటా 1700 1500కే కొంటుండే. పాపం రైతులు కూడా అమ్మేస్తుండే. ఇప్పుడు కాటా పెట్టంగానే ఈ బ్లాక్ మెయిలింగ్ అనేది టోటల్ గా బంద్ అవుతుంది. తగిన ధర రైతులకు వస్తుంది. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఏదైతే వర్షాల వల్ల కొద్దిగా డ్యామేజ్ అయింది, కానీ ఏ గ్రేడ్ బి గ్రేడ్ పెట్టినాం, సి గ్రేడ్ అనేది పెట్టలే. డ్యామేజ్ అయినా సరే రైతులకు మేలు చేయాలని క్లియర్ గా ట్రేడర్స్ ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. ఇప్పుడు మనం 100కు 100 మట్టి తీసుకొచ్చి ఇస్తే ఎవరైనా తీసుకోరు కదా. అట్లా కొద్దిగా 10, 20, 25, 30% అట్లా డ్యామేజ్ ఉంటే బి కేటగిరీలో అడ్జస్ట్ చేసుకొని మీ సరుకు వాళ్ళు తీసుకుంటారు. ఇన్పుట్ సబ్సిడీలో కూడా మీకు దాదాపు పర్ హెక్టర్ 6,800 ఇప్పుడు ఇస్తారు. అంటే అఫీషియల్ గా డిక్లేర్ చేసి మొత్తం ఇది చేసుకొని ఇస్తారు. తర్వాత మన పోయిన సంవత్సరం కూడా చాలా 32,000 ఎకరాల దాకా సోయా నష్టపోయింది. ఇంకా 7,000 ఎకరాలు దాదాపు ప్యాడీ నష్టపోయింది. దానికి దాదాపు 6 కోట్ల రూపాయలు మన బోధన్ నియోజకవర్గానికి ఇన్పుట్ సబ్సిడీ రావాలి. అది కూడా అతి త్వరలో ఒక వారం 10 రోజుల్లో మీకు వచ్చే విధంగా నేను కృషి చేస్తా, ప్రయత్నం చేస్తా. ఇప్పుడు అయినా లాస్ట్ కి కూడా తప్పకుండా ఇన్పుట్ సబ్సిడీ మొత్తం కూడా నివేదికలు రెడీ చేసుకొని ప్రభుత్వానికి ఇచ్చి మీకు వచ్చే విధంగా చేస్తాం. ఇంకా కొత్త రాష్ట్రం, కొత్త అనుబంధం అన్ని కూడా 60 సంవత్సరాలు మోసపోయినాం. రాష్ట్రం 60 సంవత్సరాలు కాదు 200 సంవత్సరాలు వెనుకకైపోయింది. ఎన్నో త్యాగాలు చేసి మన రాష్ట్రాన్ని మనం తెచ్చుకున్నాం. దయచేసి మనం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరు కూడా మీరు కూడా భాగ్యస్వామ్యులు అవ్వాలా. మీరు అందరితోనే మనం మళ్ళా బంగారు తెలంగాణ మనం చేసుకోవాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. వచ్చే రోజులలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. కోస్లీ గ్రామానికి 2 బెడ్రూమ్ల ఇల్లు 2వ విడతలో ఈ మార్చ్ ఏప్రిల్ లోపల కోస్లీ, లింగాపూర్, నిజాంపూర్ ఇక్కడ కోస్లీ ఈ 2 గ్రామాలకు, అది 3 గ్రామాలు, ఆ 2 కలిపి ఇది ఒక కోస్లీ. నెక్స్ట్ 2వ విడతలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు, పక్కా ఇల్లు లేని వాళ్లకు కోస్లీ గ్రామానికి తప్పకుండా ఇస్తాం. ఇంకా మిషన్ భగీరథ ద్వారా కూడా ప్రతి ఒక్క ఇంటికి నల్ల ద్వారా మంచినీరు సప్లై చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఏదైతే మీకు మంచినీళ్ళు ఇంటింటికి ఇవ్వకపోతే ఓట్లు అడగం, ఎలక్షన్ లో నిలవడం, మీ దగ్గర రావమని కూడా ఇంత స్పష్టంగా చెప్పిండ్రు. అయితే 35,000 కోట్ల రూపాయలతోని ఇంత పెద్ద ప్రాజెక్ట్
చేస్తున్నాం. ఏదైతే మినరల్ వాటర్ ఎట్లా ఉంటది, మనం బాటిల్ కొట్టుకుంటాం వాటర్ది, అటువంటి శుభ్రమైన నీళ్లు 100 లీటర్లు ప్రతి ఒక్క ఇంటికి మీకు ఎవ్రీడే మీకు వస్తుంది. అయితే అన్ని విధాలుగా మనం కలిసి అభివృద్ధి చేసుకుందాం. తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ ఆడపడుచులకు ముందు ఎస్సీలకు, మైనార్టీలకు ఒక స్కీమ్ పెట్టిండ్రు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని 51,000 రూపాయలు ఇవ్వాలని. ఆ స్కీమ్ ని ఏ ఒక్క కమ్యూనిటీ కాకుండా ఈరోజు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ దగ్గర పైసలు లేవు, బిలో పవర్టీ లైన్ బీపీఎల్ ఫ్యామిలీ ఉంది, గరీబ్ ఉన్నారు, తప్పకుండా ఆడపడుచుల పెళ్లిలకు 51,000 రూపాయలు మొత్తం భారతదేశంలో కాదు మొత్తం ప్రపంచంలో ఎవరు అనుకోలే, ఎవరు ఇవ్వలే, ఎవరు ఇవ్వరు కూడా. అటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు 51,000 రూపాయలు మన ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద ఇస్తా ఉన్నాం. అయితే అనేక సంక్షేమ పథకాలు ఇంకా ముందు ముందు వస్తా ఉంటాయి. ఎందుకంటే కొత్త రాష్ట్రం ఉంది, 2.5 సంవత్సరాలు అయింది. కొన్ని పార్టీలు 40-50 సంవత్సరాలు పరిపాలించి కూడా ఏది కూడా మనం సాధించుకోలే, ఎటువంటి అభివృద్ధి జరగలే. కానీ మన రాష్ట్ర పార్టీ, మన ఇంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ మన ప్రభుత్వంలో రాగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హాయంలో ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రోగ్రాం పెట్టేసి మన గౌరవ ఎంపీ గారు కవితక్క గారు కూడా ప్రత్యేకంగా నిధుల నుంచి కూడా మనం అనేక పనులకు వారి యొక్క నిధుల్లో కూడా మనం కొద్దిగా వాటా తీసుకొని రిక్వెస్ట్ చేసి ఎంపీ గారి ఫండ్స్ కూడా తీసుకుందాం. మళ్ళా ఒక ఇది ఫౌండేషన్ స్టోన్ పెట్టేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఫౌండేషన్ స్టోన్ మార్చ్ లోపలలోనే కోస్లీ గ్రామంలో పెడదాం. ఇంకా మీ అభివృద్ధి కొరకు, మీ ఊరు అభివృద్ధి కొరకు తప్పకుండా మీ వెంట మేము ఉన్నాం. 100% సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, వార్డు మెంబర్లు, ప్రతి బాధ్యత ఎవరిది. అన్ని ఎమ్మెల్యేలు మోరీ ఖరాబ్ అయింది, ఎమ్మెల్యేని చేయమంటే అది కుదరని పని. అది ఒక వార్డు మెంబర్ గాని, ఒక సర్పంచ్ గాని, ఒక ఎంపీటీసీ గాని, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ గాని, ఈ అందరి మీద దయచేసి బాధ్యత ఉంటది. మీ బాధ్యత కూడా మీరు ఖచ్చితంగా నిర్వహించాలా. ఏదైనా పని ఉంటే వెనుకబడి చేపించుకొని గ్రామ అభివృద్ధి కోసం మీరు అందరు కృషి చేస్తే మీ వెంట నేను ఉన్నా. తప్పకుండా కోస్లీ గ్రామ అభివృద్ధి కొరకు మనం అందరం కలిసి కృషి చేస్తామని తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై పూర్తి ఎంపీటీసీ గారు మరి నరసింహాయమ్మ గారు మరి బీజేపీ నుంచి మరి వాళ్ళ టీఆర్ఎస్ రావడం జరుగుతూ ఉన్నది. మరి ఎమ్మెల్యే గారి సమక్షంలో చేరిక జరిగింది. వారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను.